ఆర్థిక పరమైనటువంటి నేరస్తులకు తీవ్రవాదులకు ఇచ్చేటువంటి లుకౌట్ నోటీసు చంద్రగిరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి ఇచ్చి ఆ తర్వాత 41C కింద నోటీసులు ఇవ్వటం అనేది దేశ చరిత్రలో ఇదే మొదటిసారి కావచ్చు. ఈ యొక్క ఘటనకు సంబంధించి మనతో మాట్లాడటానికి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి మనకు అందుబాటులో ఉన్నారు. ఒక యువనేతగా మీ యొక్క స్థాయిని ఎప్పటికప్పుడు ప్రూవ్ చేసుకుంటూ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చంద్రగిరి అభ్యర్థిగా పోటీ చేశారు. మీపైన కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే ఈరోజు 37వ నిందితుడిగా చేర్చారు. ఏ విధంగా చూడాలంటారు? ఈ ఒక సంఘటన నిజంగానే అప్రజాస్వామికం. ఇంత నీచంగా ఇంత ఘోరంగా పోలీస్ వ్యవస్థ కావచ్చు, ప్రతిపక్ష నాయకులు గారు వ్యవహరించవచ్చు అంటే నిజంగానే ఈ విధంగా మేము 5 ఏళ్ళు వ్యవహరిస్తే వీళ్ళు రోడ్డు మీద తిరిగే వాళ్ళు కాదని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే గత 5 ఏళ్ళు నాన్నగారు చెప్పింది ఒకటే, మాకు తప్పు ఎవరు చేసినా, మా పార్టీ వాళ్ళైనా సరే ఇతరులైనా సరే, తప్పు ఎవరు చేసినా వాళ్ళకి శిక్ష పడాల్సిందే. వాళ్ళు ఈ తప్పులు అలవాటు కాకుండా వాళ్ళకి ఒక ఆలోచన ఉండాల్సిందే అని చెప్పి నాన్నగారు ఎప్పుడు చెప్తా ఉంటారు. ఈరోజు అవన్నీ లెక్క చేయకుండా, ఒక న్యాయం ధర్మం లెక్క చేయకుండా డైరెక్ట్గా మనకి లుకౌట్ నోటీసులు అంటే నాకు తెలిసి తీవ్రవాదులకి లేకపోతే ఆర్థిక నేరగాళ్ళకి లేదా ఇంకా పెద్ద వాళ్ళకి ఏమో ఇస్తారనుకుంటున్నాను. అలాంటిది 52 రోజుల తర్వాత ఒక చిన్న ఇన్సిడెంట్, మీ కార్ని కొట్టిన ఇన్సిడెంట్లో ఈరోజు నా మీద A37గా పెట్టి లుకౌట్ నోటీస్ జారీ చేయడం జరిగింది. ఆ లుకౌట్ నోటీస్ జారీ చేసినప్పుడు 4 గంటలు ఇమిగ్రేషన్లో 100 క్వశ్చన్లు వాళ్ళు అడిగి అక్కడి నుంచి మళ్ళీ కర్ణాటక పోలీస్ స్టేషన్కి తీసుకొని పోయి అక్కడ 4 గంటలు విచారణ చేసి అక్కడి నుంచి వీళ్ళు వచ్చి 4 గంటలను జర్నీ చేసుకో ఇక్కడికి వచ్చి ఏమీ లేదు, జస్ట్ మీరు పిలిస్తే రావాలని ఒక చిన్న పేపర్ ఇచ్చి పంపించేస్తున్నారు. అంటే ఏమీ లేనప్పుడు ఒక ఫోన్ చేసిన రమ్మంటే బ్రహ్మాండంగా వచ్చి ఉంటాను, లేకపోతే ఒక మెసేజ్ చేస్తున్నా కూడా నేను వచ్చి హాజరై ఉంటాను. ఏమీ లేకుండా ఈరోజు నా మీద అక్రమంగా కేసులు పెట్టాలని చెప్పి నిర్ణయించుకుంటున్నారు. దీనికి ఒక్కటే కారణం, పులివర్తి నాని అనే వ్యక్తి ఈరోజు చేసే అక్రమాలు, దౌర్జన్యాలు. ఎన్ని ఇళ్లు కూల్చారు అసలు మానవత్వం ఉందా అని కూడా మీ దగ్గర అడుగుతున్నాను. ఎందుకంటే కొన్ని వందల ఇళ్లు, కొన్ని వందల మందిని కొట్టడాలు, ఇవన్నీ చేసి ఈరోజు దానికి ఎదురుగా నాన్నగారు పోరాడుతున్నారు. కాబట్టి మీరు చేసే భూ ఆక్రమణలు, 10 ఎకరాలు మఠం భూమి, మొన్న పేపర్లో కూడా వచ్చింది 200 కోట్లు ఏదో వాల్యూ చేసే మఠం భూమి ఒకటి, అదేవిధంగా ఇసుక దోపిడీ ఒకటి, ఇవన్నీ కూడా మీరు చేసేవి 4 ఎకరాలు కాంట్రాక్ట్ దగ్గర రాసుకోవడం ఒకటి, ఇవన్నీ కూడా ప్రజల ముందుకు తీసుకొని పోతున్నామనే ఒక ఉద్దేశంతో మమ్మల్ని ఏ విధంగా అనచాలని చెప్పి, మా నోరు నొక్కాలని చెప్పి ఈరోజు నాన్నగారి మీద కేసులు పెడితే పెద్ద లెక్క చేయరు, ఇవన్నీ కామనే అని చెప్పి తీసుకుంటారు. కాబట్టి వాళ్ళ ఇంట్లో కొడుకు మీదో ఎవరి మీదో కేసులు పెడితే భయపడతారన్న ఒక ఆలోచనతో ఈ విధంగా చేయడం జరిగింది. ఇంకా చెప్తున్నాను, దీనివల్ల ఇంకా స్టార్ట్ చేయడమే కానీ వెనక్కిపోయే క్వశ్చన్ లేదు. ఇది మొట్టమొదటి కేసు. ఇంకొక 100 కేసులు మేము ప్రిపేర్గా ఉన్నాం. ఇక్కడి నుంచి ఇంకో 99 కేసులు పెట్టండి, 99 అరెస్ట్ చేయండి, జైలుకి పోయి వస్తాం. మా క్యాడర్ జోలికి వస్తే ఎంత దూరమైనా మేము పోవడానికి సిద్ధం, క్యాడర్ని కాపాడుకోవడం కోసం ఎంత దూరమైన పోవడానికి మేము సిద్ధంగా తెలియజేస్తున్నాను. అంటే దాడి జరిగిన రోజు మీరు స్ట్రాంగ్ రూమ్ వద్ద పద్మావతి మహిళా యూనివర్సిటీలో సాక్షాత్తు ఏదైతే జిల్లా కలెక్టర్ ఆ రోజు ఎన్నికల అధికారిగా ఉన్నటువంటి వారి ముందే మీరు ఉన్నారు, కానీ మిమ్మల్ని కావాలనే కక్షపూరితంగా ఇరికిచ్చారు. దీన్ని ఏ విధంగా చూడాలంటారు? దాడి జరిగినప్పుడు ఇన్సిడెంట్ జరిగిందని నాకు తెలియదు. అది ఎందుకంటే నేను 2:30కో లోపలికి వెళ్ళిపోయాను. లోపలికి వెళ్ళినప్పుడు అక్కడ నా ఎదురుగానే ఆర్డీఓ ఉన్నాడు, నా ఎదురుగానే డిఆర్ఓ ఉన్నాడు, నాకు కొంత ముందరగా జాయింట్ కలెక్టర్ ఉన్నారు. వాళ్ళందరితో మాట్లాడుతూ ఉన్నాం, ఫ్రెండ్లీగా జస్ట్ జనరల్గా మాట్లాడుతూ ఉన్నాము. మాట్లాడుతూ ఉన్నప్పుడు ఈ విధంగా ఇష్యూ జరిగిందని చెప్పి ఎవరో వెనకాల పిల్లోడు ఎవరో వచ్చి ఇట్లా కార్లు ఏవో కొట్టారంట అంటే అవును అనుకున్నాం. అంటే జరిగిందా అనుకోండి, నాకు అంత ఇన్సిడెంట్ కూడా తెలియదు. అలాంటప్పుడు నా మీద ఈరోజు మేమేదో ఉన్నామని చెప్పి 52 రోజుల తర్వాత మీరు చెప్పిన ప్రశ్నలో సమాధానం ఉంది. 52 రోజులు నేను ఉన్నానని తెలియదు. గవర్నమెంట్ వచ్చి 52 రోజులు అయింది. 52 రోజులు నాకు కాల్ డేటా చూడలేదా, నేను ఎవరితో మాట్లాడడం చూడలేదా, కొన్ని వందల సీసీ కెమెరాలు దాంట్లో ఉన్నాయి, నేను అక్కడ ఎక్కడ ఏం మాట్లాడుతున్నాను చూడలేదా? ఇవన్నీ తెలిసి కూడా నాన్నగారు ఎప్పుడైతే పోరాటాలకు సిద్ధపడినారో అప్పటి నుంచి నాన్నగారు నేమి చేయలేక మా మీద కేసులు పెట్టి భయపెట్టాలనుకుంటున్నారు. ఇంకా దీనిలో భయపడేది కాదు, ఇంకా 100 రెట్లు ఎదురుగా పోతాం. ఇంకా 100 రెట్లు మీరు చేసే ప్రతి ఒక్క తప్పు ప్రజల ముందర నిలబెట్టి దోషం నిలబెడతామని కూడా తెలియజేస్తున్నారు. తప్పుడు కేసులపైన ఎలాంటి న్యాయ పోరాటం మీరు సన్నద్ధం అవుతున్నారు? తప్పకుండా ఈరోజు తప్పుడు కేసులు పెట్టించిన వాళ్ళు ప్రతిపక్ష నాయకులు అయితే పెట్టిన పోలీసు అధికారుల మీద కూడా ఈ విధంగా తప్పకుండా న్యాయ పోరాటం సిద్ధపడతాం. ఎవరైతే ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళందరూ కూడా తప్పకుండా కోర్టు ముందు దోషులను నిలబెట్టే ప్రయత్నం చేస్తామని తెలియజేస్తున్నాను. నిత్యం ప్రజల మధ్య ఉండేటువంటి నాయకులు మీరు కావాలనే ఈ రోజు చంద్రగిరి నియోజకవర్గంలో కక్షపూరిత రాజకీయాలు అనేది అలవాటు అవుతుంది. ఎన్నికల దాటి నుంచి కూడా నిత్యం దాడులు జరుగుతూనే ఉన్నాయి. దీన్ని ఏ విధంగా చూడాలంటారు? ప్రశాంత వాతావరణం ఉండేటువంటి చంద్రగిరి నియోజకవర్గంలో ఒక్కడే చెప్తున్నాను, పులివర్తి నాని గారు వాళ్ళ సతీమణి వాళ్ళ కొడుకు ఎన్నో మాట్లాడినారు. లాస్ట్ గవర్నమెంట్లో ఎన్నో తిట్టారు, ఏవో చేశారు. కానీ ఏ రోజైనా వాళ్ళు చేసిన పొరలు మేము అడ్డుపడినామా? వాళ్ళు ఏదైనా మాట్లాడితే మేము తప్పని చెప్పి మేము ఏమైనా వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టామా, ఇంకోటి చేశామా?
వాళ్ళు ప్రూవ్ చేయమని చెప్పాలి. వాళ్ళ భార్య మీద ఒక కేసు ఉందా, వాళ్ళ కొడుకు మీద ఒక కేసు ఉందా, ఆయన మీద చంద్రగిరి కాన్స్టిట్యున్సీలో మేజర్గా ఎక్కడన్నా కేసు ఉందా, ఇవన్నీ ఏమీ లేవు. ఎందుకు మేము ఆ ఉద్దేశంతో పోలేదు, ఆ ధోరణి మాకు లేదు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం అంటే పోరాడతారు, ప్రతిపక్షం ఫైట్ చేస్తారు, తప్పు నుండి సరిదిద్దుకుందాం, ముందుకు పోతామని ఒక ఆలోచన మాకు పాజిటివ్ దృక్పథం ఉండేది. ఎక్కడైనా నిజంగా ఒకటి రెండు తప్పులు ఎక్కడైనా జరుగున్నా కూడా వాళ్ళ దృష్టికి పోతే తప్పకుండా ఇవన్నీ మేము సరిదిద్దుకోవడానికి మా క్యాడర్గా చెప్పేవాళ్ళం, సరిదిద్దుకోవాలని చెప్పి. అలాంటిది ఈరోజు అడ్డదూరంగా సంపాదించాలని చెప్పి, అడ్డదూరంగా మా ప్రతిపక్షాన్ని తొక్కేయాలి, అణిచేయాలి, ఏదో చేసేయాలని చెప్పి ఆలోచనతో ఈరోజు ఈ ప్రయత్నాలు చేస్తున్నారు. దీనివల్ల మరింత పోరాటమే కానీ వెనక్కి తగ్గే క్వశ్చన్ ఉండదు. తప్పకుండా వాళ్ళకి కూడా తెలియజేస్తున్నాను, మీరు మామూలుగా ఏదైనా మాట్లాడితే ఈ గుడికి పోదాం, ఆ గుడికి పోదాం, ప్రమాణం చేస్తామని నేను వస్తాను ప్రమాణంకి. మీరు ఈరోజు ఒక స్టేట్మెంట్ ఏంటి, నేనే వస్తాను. ఈ ఇన్సిడెంట్ నా నోటీసులో ఉన్నా, నాకు తెలిసి జరుగున్నా, లేకపోతే ఇంకేదైనా సరే నాకు సంబంధం ఉన్నా, ఏ గుడికైనా కాణిపాకం గుడి నుంచి స్వామి వెంకటేశ్వర స్వామి కొండ మీద గుడి వరకు ఎక్కడికైనా వచ్చి ప్రమాణం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. మీకు ఆ చిత్తశుద్ధి ఉంటే మీరు ఏదైతే మాటలు చెప్పారో మీరు కూడా రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. చెవిరెడ్డి మోహిత్ రెడ్డి పైన పెట్టినటువంటి తప్పుడు కేసుకు సంబంధించి న్యాయ పోరాటానికి సైతం వెనకాడబోమని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నారు. ప్రధానంగా దాడికి సంబంధించి తనకు ఎలాంటి సంబంధం లేకపోయినా సరే తప్పుడు కేసుతో తనపైన ఇరికించి లుక్అవుట్ నోటీసు, ఆర్థిక పరమైనటువంటి నేరగాళ్లకు, పెద్ద పెద్ద తీవ్రవాదులకు ఇచ్చేటువంటి లుక్అవుట్ నోటీసు ఇవ్వడం ద్వారా తనను ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం చేశారు. ఈ యొక్క ఘటనకు సంబంధించి బాధ్యులైన పోలీసులపైన కూడా తాను న్యాయ పోరాటం చేయడానికి వెనకంజ వేసేది లేదంటున్నారు. కేవలం పులివర్తి నాని చేసేటువంటి అక్రమాలకు, అన్యాయాలకు సంబంధించి తాము పోరాటాలు సన్నద్దమవుతున్న తరుణంలో ఇలాంటి తప్పుడు కేసులు పెట్టి తమల్ని భయపెట్టాలని చూస్తున్నారు. ఇలాంటి తప్పుడు కేసులకు ఎలాంటి భయపడేది లేదు, ప్రజల పక్షాన నిత్యం పోరాటం చేస్తానే ఉంటామని చెప్పేసి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి చెప్తున్నారు. కెమెరామెన్ ఎల్ఐతో విజయమూర్తి, సాక్షి టీవీ, తిరుపతి.